హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏం చేద్దాము, మసాలా దొండకాయ కర్రీ చేసుకుందాం. మనం ఈ దొండకాయలు ఇలా కట్ చేసుకుందాం. ఓకే, ఇలా అన్నీ కట్ చేసుకొని ఇవి 300 గ్రాములు దొండకాయలు. వాటికి కావలసిన పదార్థాలు మనం నువ్వులు ఈ స్పూన్ తోటి 1.5 నువ్వులు, 2 స్పూన్ల పల్లీలు, 1 స్పూను కొబ్బరి, 3 టమాటాలు కట్ చేసుకున్నాం, 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 2 ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను సాల్ట్, ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు కారం పొడి, పసుపు, గరం మసాలా, 4 పచ్చిమిర్చి. ఇది కొద్దిగా చింతపండు జ్యూస్నాను, ఇది జ్యూస్ తీసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాం. ఇవి మొత్తము మసాలా మిక్సీ చేసుకుందాం. మనం మిక్సీ చేసుకొని కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఈలోపు ఒక చిన్న మంచి మాట నాన్న, అదేంటో చెప్తా వినండి. నన్ను కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భములలో చిరునవ్వే సరైన స్పందన. ఇది మంచి మాట నాన్న. ప్రెషర్ కుక్కర్లో చేసుకుందాం నాన్న కర్రీ. ఏం చేద్దాం, కుక్కర్ పెట్టి వేడైన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్ వేసేద్దాం. ఇది 2 నిమిషాలు వేయించుకున్నాం. ఈ లోపల మనం ఏం చేద్దాం, మసాలా మిక్సీ చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యే లోపల మసాలా మిక్సీ చేసుకుందాం. కొద్దిగా పుదీనా వేద్దాం, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు ఏం చేద్దాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేస్తాం. ఇది 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత దొండకాయలు వేసేద్దాం. మనం ఇది 1 నిమిషం ఇట్లా ఫ్రై చేద్దాం. పచ్చిమిర్చి, ఇది 1 నిమిషం ఫ్రై చేసి దొండకాయ అంతా ఆయిల్ ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము, మనం మిక్సీ చేసుకున్నాం కదా, ఈ మసాలా వేసేద్దాం. టమాటా మనం వేయించుకున్నవన్నీ మిక్సీ చేసుకున్నాం, ఇందులో వేసేద్దాం. బాగుంటుందండి కర్రీ, జొన్న రొట్టెకు, చపాతీకి, రైసుకు, బగారా రైస్ కూడా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏం చేద్దాము, కారము, ఉప్పు, పసుపు, గరం మసాలా ఈ మొత్తం వేసేద్దాం. ఇది 1 నిమిషం ఫ్రై చేద్దాం. ఇది కొద్దిగా ఫ్రై చేద్దాం. మసాలా అన్నీ వేయించుకున్నాయి కదా, 1 నిమిషం ఫ్రై చేస్తే చాలు. మసాలా అంతా 1-2 నిమిషాలు మగ్గిపోయింది కదా నాన్న, కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు మనం చింతపండు తీసుకున్నాం కదా, ఇది వేసేస్తాం. తగినంత వేసుకున్నాను, ఇంకా పులుపు తింటే అంత వేసుకున్నాను. నేను కొద్దిగా వేసాను, మీరు ఎంత తింటే అంత వేసుకున్నాను. ఇది 1 నిమిషం కలగదు. ఇప్పుడు ఏం చేద్దాం, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని, ఈ టైంలో సాల్ట్, కారం ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకున్నాను. నేను అన్నీ కరెక్ట్ వేసిన, నేను తీసుకున్న కొలతలకు. మీకు ఏమైనా అవసరం అనిపిస్తే మీరు తీసుకున్న కొలతలను బట్టి వేసుకోండి. ఇప్పుడు ఏం చేద్దాము,
నాన్న 2 విజిల్ అయినాయి. కర్రీ స్టవ్ ఆఫ్ చేద్దాం. విజిల్లకు కర్రీ అయిపోయింది. చక్కగా అయింది, చాలా బాగా మంచిగా గ్రేవీ. ఇట్లకు దొండకాయ కూడా మంచిగా ఉడికింది నాకు, సూపర్ ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దాం, మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తాం.